వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుమారుగా ఒక 6-7 మంది మందుబాబులు కూడా కాదు వీళ్ళంతా కూడా ఒక బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కుర్రోళ్ళు వీరంగం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా పోలీసులను అటాక్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతాం. ఆఖరికి రక్షక భటులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇదా మీరు రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఈ రకంగా, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా ఉన్నాయి అంటే ఇంత దారుణంగా యథేచ్ఛగా భూ సెటిల్మెంట్లు చేస్తూ ఈ కుర్రోళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేస్తూ ఉంటే ఈయన ఈవీఎం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు, నేను బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ అరికడతానని ముందర చెప్తా ఉన్నాడు అనమాట. అంటే వీళ్ళంతా ఉన్నారు అంటే నేను అరికడుతున్నానని చెప్పుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇదే ఈవీఎం ఎమ్మెల్యే వెనకాల తిరిగే వాళ్ళంతా ఎవరు అని అడుగుతున్నా. ఈ భూ సెటిల్మెంట్లు కాదా ఊర్లో జరిగేవి? ఇక్కడ స్థానికంగా కుమారి థియేటర్ దగ్గర ఆ ఏరియాలో ఒక వైశ్యులు జూపూడి వాళ్ళని అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయి. అక్కడ సంబంధించి ఆయన భూమి మీద ఏ రకంగా కబ్జాకి పట్టపగలే చేశారు. అంటే ఈ రకమైన వ్యవహారము రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారో, ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లా. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ పెంచి పోషించే వాళ్ళు ఎవరు అని అడుగుతా ఉన్నా. రాజకీయ అండదండలు లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ కుర్రోళ్ళు పోలీసులను అటాక్ చేయగలుగుతారా? ఒకటే ప్రశ్నిస్తున్నా. నిజంగానే ఎస్పీఏ గనక సీరియస్నెస్ ఉంటే రాజమహేంద్రవరంలో ఇలా అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళని అందరినీ కూడా లెక్కపెట్టి వీళ్ళందరిపైన రౌడీ షీట్లు ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నా. వీళ్ళందరినీ నగర బహిష్కరణ ఎందుకు చేయట్లేదు అని అడుగుతాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.